హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేసాం కదా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో. సో ఐ థింక్ ట్రయల్ వర్షన్ అయితే మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలా రెడ్ వస్తుంది, రెడ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలానే మనకి సో సమ్ కైండ్ ఆఫ్ అంటే ట్రయల్ ఎండ్ అవుతుంది, ఎన్ని కూడా డిలీట్ అవుతాయి అని చెప్తుంది అనమాట. సో మీరు కావాలనుకుంటే ఐ థింక్ ఒక్కోసారి ఎక్స్టెండ్ చేస్తారు, ఒక్కోసారి చేయదు, మనం చేసేది ఏం లేదు. ఓకే. సో ఈరోజు ఏందంటే, మనం రకరకాల ఫైల్స్‌ని ప్రాసెస్ చేసినాం ఇప్పుడు దాకా. అయితే బేస్డ్ ఆన్ ది టైమ్ స్టాంప్‌ని బట్టి మనం ఫైల్స్‌ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో ఫైల్ సో మనకి లేక్ హౌస్ ఇదనమాట. సో లేక్ హౌస్‌లో మనకి బేసికల్‌గా ఇక్కడ మనకి సో 2 ఫైల్స్ ఉన్నాయి. కావాలనుకుంటే ఇంకొన్ని ఫైల్స్ కూడా అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్. సో 2 ఫైల్స్ తీసుకున్నాం. డన్, అప్లోడ్. ఓకే. సో మీరు చూస్తే మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఈ ఫైల్స్ కూడా ఇక్కడ తీసుకున్నాం. సో మీరు చూస్తే మనకి 4 ఫైల్స్ అయితే ఈ 4 ఫైల్స్‌లో ఓన్లీ ఏదైతే ఫైల్స్ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్ అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ 2 ఫైల్స్ కూడా ఏప్రిల్ 10థ్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ ఫోల్డర్‌లోకి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ 2 ఫైల్స్ మాత్రమే అంటే ఈ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్‌లో ఏదైతే ఫైల్స్‌ని అప్లోడ్ చేశారో ఆ ఫైల్స్‌ని మాత్రమే ప్రాసెస్ చేయాలా? లేకపోతే ఈ ఫైల్స్ అంటే ఈరోజు అప్లోడ్ చేశా కదా! సో ఇక్కడ ఏంటంటే పాయింట్ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్‌లో ఏదైతే ఉంటాయో ఆ ఫైల్స్‌ని మాత్రమే ప్రాసెస్ చేయాలి. సో దానికోసం ఎలా ఏంటనేది చూద్దాం. సోర్స్ తీసుకుందాం. మనకి ఇక్కడ లేక్ హౌస్ అండ్ ఫైల్స్, వైల్డ్ కార్డ్ ఫైల్ ఫామ్. సో ఫోల్డర్ నేమ్ ఇద్దాం. రీనేమ్. సో పేస్ట్ స్టాండర్డ్ సిఎస్వి. సో ఈ మీకు స్పెసిఫై చేయడం కాదు, నాకు ఇది హ్యాపన్. సో ఇక్కడ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని కూడా డీలిమిటెడ్ టెక్స్ట్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి అడ్వాన్స్ ఆప్షన్స్ స్టార్ట్ టైం, ఎండ్ టైం ఇస్తుంది. స్టార్ట్ అంటే సో మీరు స్పెసిఫై చేస్తున్నాం పర్టికులర్ టైం స్టాంప్ అంటే ఈ టైం స్టాంప్ నుంచి ఈ టైం స్టాంప్ వరకు మనకి ఫైల్స్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవన్నీ కూడా యూటీసీ టైం ఫార్మాట్ చూడొచ్చు. యూటీసీ అండ్ ఇక్కడ కూడా యూటీసీ అనమాట. సో మనకి ఏప్రిల్ కదా, ఏప్రిల్ 9 అలానే ఇక్కడ కూడా సో ఏప్రిల్ 11. ఓకే. అంటే ఈ పర్టికులర్ టైం స్టాంప్ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఫైల్స్ ఈ ఫోల్డర్‌లో ఉంటాయో ఆ ఫైల్స్‌ని మాత్రమే నేను ప్రాసెస్ చేయాలి. రిమైనింగ్ ఫైల్స్ నాకు అవసరం లేదన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే ఈవెన్ దో మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నా నేను ఓన్లీ ఈ 2 ఫైల్స్ మాత్రమే తీసుకొస్తున్నాను. వేరే ఫైల్స్ నాకు వద్దు అని చెప్తున్నాను అన్నమాట. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, మరి హార్డ్ కోడ్ చేశారంటే సో జనరల్‌గా మనమైతే రియల్ టైమ్‌లో డైనమిక్‌గా చేస్తాం అన్నమాట. ఎందుకంటే సో డేట్స్ యాడ్ చేయడం గానీ, లేదా కరెంట్ డేట్ ఇలా రకరకాలుగా మెన్షన్ చేయొచ్చు. బట్ మనం ఇంకా అంత దూరం డిస్కస్ చేయలేదు కాబట్టి నేనైతే జస్ట్ ఫర్ డే డెమో సేక్ నేనైతే ఓన్లీ హార్డ్ కోడ్ చేసింది. ఓకే. సో దాని తర్వాత డెస్టినేషన్. సో డెస్టినేషన్ కూడా నేనైతే లేక్ హౌస్ తీసుకున్నాను. ఫైల్స్ ఇక్కడ టెస్ట్ వీడియో 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 ఓకే. సో ఇది ఫోల్డర్ నేమ్ అనమాట. అలానే ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. సోర్స్ వచ్చేసరికి ఇదంతా అండ్ సో డెస్టినేషన్ మనకి మ్యాపింగ్ ఏది అవసరం లేదు. లెట్స్ ట్రై టు వ్యాలిడేట్ and run, save and run. Okay, so run అవుతుంది 5 pm.
ఇన్ ప్రోగ్రెస్. అంటే ఇక్కడ ఒక్కోసారి మనం చెప్పేది కాదనమాట. అంటే మార్నింగ్ టైంలో ఇక్కడ నుంచి ఈ టైమ్ స్టాంప్‌లో ఏదైతే ఫైల్స్ వస్తాయో వాటిని మాత్రమే ప్రాసెస్ చేయాలా. రిమైనింగ్ టైం ఏ ఫైల్స్ వచ్చినా మనం ప్రాసెస్ చేయకూడదు. అలా కూడా ఉంటుందన్నమాట. ఓకే. చూడండి మనకి సక్సెస్ అయింది కదా! సారీ సక్సెస్ అయింది కదా! ఫైల్స్ రిఫ్రెష్. ఐ థింక్ టెస్ట్ వీడియో డేటా ఇదే కదా! సబ్ డేటా చూడండి. సో డిపార్ట్మెంట్ అండ్ ఈఎన్‌పి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 4 ఫైల్స్ ఓకే. 4 ఫైల్స్ ఉన్నా సరే మనం ఓన్లీ ఈ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పాము ఓన్లీ ఈ టైమ్ స్టాంప్ ఓకే. ఏప్రిల్ 10వ తారీఖు ఏదైతే ఉన్నాయో ఓకే మీరు చూడొచ్చు. ఏప్రిల్ 9 నుంచి 11 దాకా ఏదైతే ఫైల్స్ మన ఫోల్డర్‌లో అప్‌లోడ్ చేసామో ఆ ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి. రిమైనింగ్ ఫైల్స్ వద్దు అన్నమాట. ఇలా రకరకాల క్రైటీరియా అనేది ఉంటదన్నమాట. ఓకే. ఈవెన్ మీరు ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఓకే. బట్ ఫండమెంటల్‌గా ఏంటంటే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైతే సో వి కెన్ డెరైవ్ ఇట్ ఓకే. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదన్నమాట. So I think that's all for this video. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. So thank you so much for watching. We'll catch you next video. Bye bye.